మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 12 రాసుల వారికి లగ్నాల వారికి చూసుకోవచ్చు. లగ్నాలు తెలియని వారు రాసుని చూసుకోండి. వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల వాళ్ళు జాగ్రత్త వహించాలి, మరియు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు ఈ 15 రోజుల పాటు కుంభరాశి నుంచి కన్యారాశి వరకు సంచరిస్తున్నాడు. ఇక కుంభంలో రాహువు, మీనంలో శని, కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు. కాకపోతే గురువుతోని మనకి గురువు 12వ తేదీ వరకు ఉంటూ 12వ తేదీ మళ్ళీ వక్రగతి చెందుతాడు, అంటే అక్కడే ఉంటాడు కానీ వక్రిస్తాడు. అలాగే సింహరాశిలో కేతువు, మనకి శుక్రుడు కన్యారాశిలో నీచపడి ఉన్నప్పటికీ 2వ తేదీ నుంచి ఆయన తులారాశిలోకి ఓన్ హౌస్లోకి వెళ్ళిపోయి తులారాశిలో ఉన్నటువంటి రవికి నీచభంగ రాజ్యోగాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా 2 విరుద్ధ ఎనర్జీస్ ఉన్నటువంటి గ్రహాలైన కుజబుధులు కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాసుల వారికి లేదా లగ్నాల వారికి ముందు లగ్నం ప్రధానంగా తీసుకొని దాని తర్వాత రాశి తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుందో నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ముందుగా మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటంటే 1, 2, 3 ఈ 3 రోజులు కూడా ప్రాపర్టీ తీసుకునే విషయంలోని వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు 4వ స్థానంలో గురువు ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సేవ్ చేస్తాడు వాడు గురువు. కాకపోతే 12వ తేదీ తర్వాత నుంచి గురువు మళ్ళీ వక్రిస్తున్నాడు. కాబట్టి ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి వాటికి 12 తర్వాత చాలా బాగుంది. అదేవిధంగా మీకు సెకండ్ లార్డ్ ఎప్పుడైతే నీచంలో ఉన్నాడో 2వ తేదీ నుంచి సప్తమంలోకి వెళ్ళిపోతున్నాడో 2వ అధిపతి, ఇది కొంతవరకు గతంలో మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చారో, ఏదైతే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందో ఆ యొక్క ఇబ్బంది 2వ తేదీ నుంచి శుక్రుడు నీచం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి బాగుంటుంది. ఇక 6, 7 తేదీలు మీరు చేసేటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో అది పనికొస్తుంది. అదేవిధంగా మీ యొక్క తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్న 6, 7 తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు మీ 4వ అధిపతి మరియు భాగ్యాధిపతి కలిసి చతుర్థ భావంలో 10, 11 తేదీల్లో ఉంటున్నారు. కాబట్టి ఆ సమయంలో మీరు ఏదైనా సరే విద్యా సంబంధించిన విషయంలో కానివ్వండి, లేకపోతే మీ మానసిక సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, తల్లిగారి విషయంలో కానివ్వండి 10, 11 తేదీలు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి. కాకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడైనా 5వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఒక్కసారి గణపతిని ఆరాధించండి. గణపతిని ఒకసారి తలుచుకొని నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. 2వ తేదీ వరకు అయితే ఎవరికి అప్పులు ఇవ్వడం లాంటివి ఏమీ చేయకూడదు. సర్వసాధారణంగానే మేషం వారు అప్పుల వల్లే ఇబ్బంది పడతారు. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాము. కొంత పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని ఘర్షణ వాతావరణం ఉంటుంది శని కుజ బుధుల యొక్క సంబంధం వల్ల. ఇక ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు అవి ఎలా ఉంటాయి ఏంటంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ప్రధానంగా 6, 7, 10, 11 తేదీలు ఉద్యోగ అవకాశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ ప్రయత్నం చేసేటువంటి వారు కూడా వీరికి 2వ తేదీ తర్వాత నుంచి అనుకూలత బాగుంది వివాహ ప్రయత్నం కోసం. అందులో పర్టికులర్గా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఇంజనీరింగ్ రంగాల్లోని, టీచింగ్, బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి సంబంధాలు కూడా కుదరడం జరుగుతుంది 2వ తేదీ తర్వాత నుంచి. 2వ తేదీ ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇక మీకు ఇది కార్తీక మాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారిని, అంటే ఇక్కడ మనకి కార్తీక దామోదరుని మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి మీరు ప్రత్యేకంగా గణపతి ఆరాధనతో పాటు కార్తీక దామోదరుడు ఆరాధన చేయండి. మరియు గోవులకి గ్రాసము తినిపించండి. ఈ కార్తీక మాసంలో మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మరీ ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు గోవులకి తీపి చపాతీలు తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ యొక్క కార్తీక మాసంలో మీకున్న సమస్యని బట్టి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఎవరికైనా మాటిమాటికి గొడవలు అధికంగా ఉన్నాయండి, కుజదోషం అంటున్నారు,
ప్రతిదీ కూడా స్ట్రెస్ఫుల్గా ఉంది అని అనుకునేటువంటి వారు ఈ కార్తీక మాసంలో బియ్యపు పిండితో చేసినటువంటి దీపపు కుందెలో దీపాన్ని వెలిగించి దీపదానం చేయండి. కార్తీక మాసంలో మీరు చేసేటువంటి దాన ఫలితం చాలా అధికంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కార్తీక దామోదరుని పూజ చేయడము, కార్తీక మాసంలో స్నానాలు, నదీ స్నానాలు చేయడం అనే ఒక ఎత్తు అయితే, ఇక మరి కొంతమందికి మానసిక సమస్యలు ఉంటాయి. ఎప్పుడు మానసికంగా ఏదో ఒక ఇబ్బందిగా ఉందండి అని అనుకునేటువంటి వారు నదీ స్నానం చేయండి. ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొని నదీ స్నానానికి వెళ్ళిరండి. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవులకి బియ్యపు పిండిలో కాస్త బెల్లము కలిపి బియ్యపు పిండిని తినిపించండి. ముల్లంగి లాంటి పదార్థాలు కూడా గోవుకి కనుక కార్తీక మాసంలో తినిపిస్తే 100% మీ యొక్క మానసిక రుగ్మతలు తగ్గడం, మానసిక స్ట్రెస్ తగ్గడం, మెంటల్లీ ఒకసారి డిస్టర్బ్ అయిపోతుంటారు కదా, అటువంటివి తగ్గడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది ఏంటంటే, ఇక్కడ మరి కొంతమందికి సంతాన సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే ఇప్పుడుండేటువంటి ప్లాంటరీ పొజిషన్స్ బట్టి చెప్తున్నాను, లక్ష్మీ గణపతిని మన దామోదరుడి యొక్క పూజ చేస్తారు. కార్తీక దామోదరుని యొక్క పూజ చేయడము ఇవన్నీ చేస్తూనే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి ఈ కార్తీక మాసంలో. అదేవిధంగా ఈ కార్తీక మాసం మొత్తము కూడా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్ర సాధన చేయడం ద్వారా, గోవులకి అరటికాయలు లాంటివి తినిపించడం ద్వారా కూడా క్లియర్ అవుతుంది. ఇక ఈ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు కూడా అవుతూ ఉంటాయి. కానీ కొంతమందికి వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ వల్ల వివాహ సంబంధించినటువంటి అంశాలు తొందరగా కుదరవు. అది సప్తమ స్థానం పాడవడం వల్ల, 12వ స్థానం పాడవడం వల్ల, వివాహం తర్వాత ఉండేటువంటి విషయాలు సరిగా కుదరకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు ప్రధానంగా నవగ్రహాలలో రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కుదులుతాయి. అలాగే స్వామివారిని అంటే ఆ విష్ణువుని సూర్యుల్లో ఉన్నట్టుగా భావిస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు ముందుకు కదలడానికి. దాంతోపాటు మీ జన్మజాతకంలో సప్తమ స్థానం ఎలా ఉంది, సప్తమం ఏమైనా వేరే పాపగ్రహాల చేత, పాప ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాల చేత ఇబ్బంది ఉన్నాయా అనేటువంటి చూసుకోండి. అది చూసుకొని దానికి సంబంధించి దానం ఇచ్చుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరి కొంతమందికి ధనపరమైనటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏమండి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది అంటూ ఉంటారు. కార్తీక దామోదరుడికి, ముఖ్యంగా విష్ణుమూర్తికి తీపి పదార్థం ఏదైనా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టండి, విష్ణువుకి నైవేద్యం పెట్టండి, అలాగే సూర్యభగవానుడికి కూడా చూపించండి. ఈ రెండూ చేస్తున్నట్లయితే ఈ కార్తీక మాసంలో, వీటితో పాటు మీరు లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే నామస్మరణ చెయ్యండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక విదేశాల్లో ఉంటూ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలుసు. అక్కడి నుంచి మనకి యుఎస్ నుంచి వెనక్కి రావడం కానీ, యుఎస్ నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే మరి కొంతమందికి మరి విదేశీ యోగమే ఉంటుంది, విదేశాలకు వెళ్తేనే వాళ్ళ లైఫ్ బాగుంటుందని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, స్వదేశానికి వస్తే పెద్ద లైఫ్ ఉండదు. వాళ్ళు చదువుకున్న చదువు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ కానివ్వండి, వాళ్ళు పడ్డ కష్టం కానివ్వండి, విదేశాలకు వెళ్తేనే అది తీరుతుంది. అప్పుడు ఏమిటి, ఇంకో దేశానికైనా వెళ్తే బాగుంటుంది, ఇంకొక రకరకాల దేశాలు ఉంటాయి, యుఎస్ఏ ఉందా. అలాంటి వారు మరొక దేశానికి వెళ్ళి అక్కడ మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఈ కార్తీక మాసంలో రుద్రము వినండి, రుద్రాభిషేకం చేయించుకోండి. రెండవది ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా అంటారు, ఉదయము సాయంత్రము సంకల్పం చెప్పుకొని ఆ చేసినంత కాలము 40 రోజులు దీక్షగా తీసుకొని కనుక చేయగలిగితే, ఏమండి కార్తీక మాసం అయిపోద్ది కదా అంటే అయిపోయినా పర్వాలేదు, ప్రారంభించడం ఇక్కడ చేయండి. 40 రోజులు దీక్షలా కనుక రోజు ఉదయం సాయంత్రం చేస్తూ సంకల్పం చేసి కొంచెం కొన్ని నియమాలు పాటించాలి. దీక్షలో ఉన్నప్పుడు ఎలా పాటిస్తామో, నేల మీద నిద్రపోవడము, కాస్త నాన్ వెజిటేరియన్ లాంటివి తినకపోవడము, కొన్ని బ్రహ్మచర్యం పాటించడం చేసి మీరు కనుక 40 రోజులు ఖచ్చితంగా చేసినట్లయితే రుద్రము వినడము లేదా రుద్రాభిషేకం చేసుకోవడము, ఇంట్లోనే రుద్రంతో అభిషేకం శివుడికి చేసుకోవడము, అలాగే ఉదయము సాయంత్రం ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరము అంటే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా ప్రధానంగా ఉదయం సాయంత్రం కనుక చేయగలిగితే
మీ జన్మజాతకంలో ఆల్రెడీ యోగం ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళాలి, ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ బాగాలేవు అన్నప్పుడు ఇది మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది అసలు మీ జాతకంలో యోగం ఉందో లేదో తెలుసుకోండి. యోగం ఉందో లేదో తెలుసుకోకుండా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇది ఇంకొక దానికి దారితీస్తుంది, కానీ ఇది ఇవ్వాలని రూల్ లేదు. ఎలాంటి వాటికి ఇస్తుంది రిజల్ట్ అంటే మీకు ఖర్చులు తగ్గిస్తుంది అంతే. బాగా ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, ఎందుకంటే 12వ స్థానం అనేటువంటిది ఖర్చుల స్థానము, విదేశీ స్థానం. సో విదేశీ యోగం మీకు లేదు కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతుంటే ఆ ఖర్చులు తగ్గించే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల కూడా ఒక పాజిటివ్ ఉంటుంది, ఉండదని. కానీ మీకు జాతకంలో ఉందో లేదో యోగం చూసుకోండి. కొద్దిగా ఉందండి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అప్పుడు పనిచేస్తుంది. అసలు యోగమే లేదు అన్నప్పుడు అది ఇవ్వదు రిజల్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే చాలామంది రెమెడీస్ చేస్తుంటే ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంటాయంటే అక్కడ యోగం ఉండి ఆటంకాలు కలుగుతున్నప్పుడు మనం చేయాలి, కానీ యోగమే లేకుండా మనం చేయడం వల్ల ఇంకొక మంచి ఫలితం ఇస్తుంది, కానీ ఆ ఫలితం ఇవ్వాలని రూల్ లేదు. శ్రీమాత్రే నమః.